దొంగతనం చేసిందన్న అనుమానంతో ఓ దళిత మహిళపై పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. వివస్త్రను చేసి దారుణంగా హింసించారు. నేరం రుజువు కాకపోవడంతో వదిలేశారు. కానీ పోలీసులు కొట్టిన దెబ్బలకు సదరు మహిళ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. ఎంత జరిగినా బయట చెప్పకూడదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై ప్రజా సంఘాలు, ఎస్సీ కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత మహిళ దొంగతనం చేసిందనే కారణంగా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రామ్రెడ్డి తనపై అత్యంత క్రూరంగా ప్రవర్తించాడని బాధితురాలు తెలిపింది. తనను చిత్రహింసలకు గురిచేశాడని చెప్పింది. 10 రోజుల క్రితం తన ఇంట్లో 26 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదు దొంగతనం జరిగిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి పక్కన నివాసం ఉంటున్న దళిత మహిళపై అనుమానంగా ఉందంటూ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు దళిత మహిళ భర్తను, 13 ఏళ్ల కొడుకును అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పేరిట అత్యంత దారుణానికి ఒడిగట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని బలవంతం పెట్టారు. మరోవైపు దొంగతనానికి గురైన బంగారం బాధితురాలి ఇంటి ముందే దొరికిందని పోలీసులు చెప్తున్నారు. 1 తులం బంగారం, 4,000 రూపాయలు రికవరీ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. దళిత మహిళపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులో భాగంగా స్టేషన్కు తీసుకువచ్చామని ఇన్స్పెక్టర్గా రామ్రెడ్డి తెలిపారు. అయితే 10 రోజులవుతున్నా రిమాండ్కు ఎందుకు పంపించలేదంటే ఇన్స్పెక్టర్ ఎటువంటి సమాధానం చెప్పలేదు. పొడి ఓంబత్తి తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే వెళ్ళిపోవడానికైతే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను. ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు రా జరిసేపు రా అని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినావంట అని నేను ఉంటే నువ్వు మీరు అట్లా వేస్తా అంటే నా మేడం వెళ్ళిపోయింది సార్ అని. అందరు మొగలు ఒక్క ఆడపిల్లగా మాత్రం నాకు సార్ ఇది. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ లో దళిత మహిళపై పోలీసుల దాష్టీకంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసుల దాడిలో గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలిని పరామర్శించేందుకు ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. చేయని నేరాన్ని తమపై మోపి ఖచ్చితంగా ఒప్పుకోవాలంటూ పోలీసులు దాష్టికానికి ప్రవర్తించిన దానికి నిలువెత్తు సాక్ష్యం ఇక్కడ సునీత ఇప్పటికీ కూడా ఆసుపత్రిలో చాలా చికిత్స పొందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అమ్మ, మీరు చేయని నేరాన్ని ఒప్పుకోమని చెప్పి అత్యంత దారుణంగా ప్రవర్తించారు కదా, ఎట్లా అనిపించిందమ్మా వాళ్ళు కొడుతుంటే? నొప్పులు ఉన్నాయి సార్, కొట్టకండి సార్ అని చెప్పినాం సార్. రామరెడ్డి సార్ కాళ్ళ మీద ఈటంగా పడ్డా, కొట్టకు సార్, నా ప్రాణాలైనా ఇస్తా నీకు, నేను తీయలేదు కాబట్టి నా ప్రాణాలైనా ఇస్తా సార్ అని చెప్పకపోతే ఈటంగా వినకుండా మరి పిచ్చి కొట్టుడు ఒక నిక్కరేసి, ఒక ఆడపిల్లకు మా ఆయన అంగి నాకేసి ఒక నిక్కరేసి కాళ్ళు కట్టేపిచ్చిండు, చేతులు వెనుకలు కట్టేపిచ్చిండు, ఈ కట్టె ఒక కట్టె పైన పెట్టిండు, సాలరీ వేరే సాలరీని పిలిచిండు, కాళ్ళు పెట్టురు అంటే ఆ కట్టె కదలకుండా ఆ కాళ్ళ పైన ఒక కట్టె పెట్టి ఆ కట్టె మీద కాళ్ళు పెట్టిపించిండు. కాళ్ళు పెట్టిపిచ్చి చేతులు కట్టేసి ఒక లేడీస్ పోలీస్ ఉన్నది, ఇట్లా తలకాయ పట్టిపించిండు. తలకాయ పట్టిపించి ఎక్కడ కదల రాకుండా పట్టిపించుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్. వద్దు సార్ అని గిట్టంగా నేను కాళ్ళ పైన పడితే గిట్టంగా సార్కు కంకెరం లేకపోయినాక నేను ఏం చేస్తా, నన్ను లోపలికి తీసుకుపోయి తలపెట్టి కొడితే నేను ఏం చేస్తా సార్, నేను చేయని నేరాన్ని నువ్వు ఒప్పుకంటే నేను ఒప్పుకోలేను సార్. కానీ ఆ సార్ వాళ్ళని గిట్టంగా ఆ జాబ్లోకి వెళ్ళి తీసేయాలి, నాకు, నా పిల్లలకు, నా మగనికి న్యాయం జరిగేటట్టు మీరు చూడండి. నాకు మళ్ళీ పనికోనికే చేసుకోరాకుండా కొట్టిండు సార్. నాకు చెప్పనిక గిట్టంగా వస్తలేదు సార్. నాకు తర్వాత పోలీసులు వచ్చి మీతో మాట్లాడినరు భీమయ్య, ఏమని మాట్లాడినరు అంటే మీరు చేసిరేమో ఒప్పుకున్నా అంటే మేము చేయలేదు సార్ అని చెప్పేసినాం. చెప్పంగా మీరే చేసిరు అని ఇట్లా దారుణంగా కొట్టారు సార్ మమ్మల్ని. కొట్టి అని పిలిచినప్పుడు ఇలా రావాలి చూడే అంటే మేము చేయని దానికి ఎట్లయినా సరే వస్తాం సార్, మేము ఎన్నిసార్లు పిలిచినా కానీ వస్తామని చెప్పేసినాం సార్. మిమ్మల్ని ఊరికి ఎందుకు పంపించిండ్రు అంటే? పోలీసులు తర్వాత హాస్పిటల్లో ఖర్చులు కూడా ఇచ్చిందంట కదా?
అంటే సార్ చూపించిన కానీ ఖర్చులు అమౌంట్ మాకైతే ఏమీ లేదు సార్. దవాఖాన అయితే చూపించుకొని మీ అత్తారింటికి వెళ్ళి తీసుకెళ్ళు నేను మాట్లాడతా అని పెద్ద సార్ చెప్పింది సార్. పెద్ద సార్ చెప్తే సరే సార్ అని మాకు తెలియక తీసుకెళ్ళి వెళ్ళిపోయింది. మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కూడా ఉన్నారు సార్. ఈ సంఘటన ఎట్లా చూస్తారు సార్? ఇది చాలా దారుణమైన సంఘటన. దొంగతనం నేపంతో మీ మీద కంప్లైంట్ వస్తే మీరు ఎఫ్ఐఆర్ చేసి ఆమెను తీసుకుపోయి మహిళా పోలీసులతో విచారణ చేయించాలి. విచారణ చేసేటప్పుడు మహిళా పోలీసులు ఉండాలి. కానీ మగ పోలీసులే ఒక ఇన్స్పెక్టర్ స్థాయి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విపరీతమైన గలీజ్ మాటలు తిడుతూ ఆమె కాళ్ళని ఇరగొట్టారు. అదేవిధంగా చిన్న మైనర్ బాలుడు, ఆయన కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు జగదీశ్వర్ను, ఆయన గిడ కాళ్ళపైన విపరీతంగా కొట్టారు. ఎంత దుర్మార్గం ఇది! ప్రజాపాలన ఇంకా ఏమైనా ఒకసారి ఆలోచించాలి. గౌరవ హోంమంత్రి గారు ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఆ ఇన్స్పెక్టర్ను, ఆ నలుగురు అధికారులను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ బాధితురాలకి న్యాయం చేయాలంటూ సర్వత్రా డిమాండ్ వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే పోలీసులు ఇంత క్రూరంగా ప్రవర్తించారో వారి పైన అత్యంత చట్టబద్ధమైన చర్య తీసుకొని వాళ్ళను ఉద్యోగం నుంచి కూడా తొలగించాలన్న డిమాండ్ కూడా ఇక్కడ నుంచి వినిపిస్తుంది. షాద్నా నుంచి సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్.